ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆటో ఎక్కడికి పోవాలి? అమ్మవారి గుడి వీధికి వెళ్ళాలి. 150 రూపాయలు ఇవ్వండి అమ్మా. అయ్యో అన్నా, ఇక్కడ పక్కనే ఉంది కదా బాబు. సరే, ఎంత ఇస్తారో చెప్పండి. 75 రూపాయలు ఇస్తాను. గిట్టుబాటు అవదు, మీరు వేరే ఆటో చూసుకోండి. అన్నా అన్నా అమ్మా, ఆ ఆటోలో వెళ్లాల్సింది కదా. నా దగ్గర 75 రూపాయలే ఉన్నాయి. 75 రూపాయలకి ఎవరు రారమ్మా. సర్లే, ఇల్లు పక్కనే ఉందిగా, నడుచుకొని వెళ్దాం పద. అమ్మా, అంత దూరం ఎలాగమ్మా నడిచి వెళ్తాము? కొంచెం అర్థం చేసుకో తన్మయ్యి. పద. అమ్మా, దాహంగా ఉంది, 10 రూపాయలు ఇవ్వమ్మా. ఏ వద్దే, ఇంటికి వెళ్ళి తాగుదాం. 10 రూపాయలకు ఆలోచించకమ్మా, ఇవ్వు. ఏ ఇంద్రాణి, పాపా, ఏంటి పాపా, ఎదురుగా కారు వస్తుంటే కూడా చూసుకోకుండా? పాపా, ఒక్కదానివే వచ్చావా? నీతో పాటు ఎవరు రాలేదా? అమ్మా అమ్మా అమ్మా. సారీ సార్, పర్వాలేదండి, ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకమ్మా ఇలా చేసావు? ఏమండి, కాస్త చూసుకోవాలి కదండి మీరు. మాతోనే ఉంది, ఎలా వచ్చేసిందో తెలీదు. సారీ సార్. ఇట్స్ ఓకే, పర్వాలేదులేండి. సరే వెళ్దాం రా రా. ఇంద్రాణి, అంకుల్ కి థ్యాంక్స్ చెప్పిరా, వెళ్దాం. ఇంద్రా, అంకుల్ చెయ్యొదులు, రా. రా. అవును, నీ పేరు ఇంద్రానా? ఇంద్రాణి సార్. ఓ, హ, నీ పేరు చాలా బాగుంది. ఇంద్రా, అంకుల్ నీ పేరు అడిగారు కదా, ఆయన పేరేంటో అడుగు. పుష్ప. పుష్ప. పుష్పనా? సార్ సారీ సార్. ఏం పర్వాలేదు, పుష్ప. ఈ పేరు కూడా బానే ఉంది. నా పేరుని పుష్ప అని అనుకోండి. అయ్యో. పుష్ప. 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 ఓకే, నువ్వు ఇక నుంచి నన్ను పుష్ప అనే పిలు. అవును, మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? అమ్మవారి గుడి పక్క వీధిలోనే మా ఇల్లు. ఓ సరే, రండి, నేనే డ్రాప్ చేస్తాను. లేదు పర్వాలేదు, పక్కనే కదా, మేము వెళ్తాం. పక్కనేనా? హ, అమ్మవారి గుడి అంటే మీరు చాలా దూరం వెళ్ళాలి. పర్వాలేదండి, రండి, నేను డ్రాప్ చేస్తాను, రండి. అమ్మా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా, కారులో వెళ్దాం. తన కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటుంది కదండి. నేను కూడా అటువైపే వెళ్తున్నాను. రండమ్మా, నేను డ్రాప్ చేస్తాను, రండి. అమ్మా ఇంద్రా, వెళ్దామా? రండి రండి, జాగ్రత్త. నెమ్మదిగా కూర్చోండి. నువ్వు లోపలికెళ్ళు. ఓకే మేడం. నువ్వెందుకు నిలబడ్డావు? కూర్చో.
వేల్ మురుగన్ మేడం మీరు లోపలికి వెళ్ళండి. ఓకే మేడం. ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారు? ఇది ఊరికే మనల్ని మాత్రమే ఇంట్రొడ్యూస్ చేసుకుని మన డేటాని చెక్ చేయడమే కదా. మిమ్మల్ని కూడా అదే అడిగారా? ఆ, ఆ, ఇక మీదట ఇంటర్వ్యూ ఉంది. నీళ్లు తాగుతారా? వద్దండి, పర్లేదు. ఇదిగోండి, తాగండి. థ్యాంక్స్. ఎందుకు మీరు అదోలా నర్వస్ గా ఉన్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే ఈ ఉద్యోగం నాకు దక్కుతుందో లేదో అని కొంచెం భయంగా ఉంది. దక్కాలనుంటే దక్కుతుంది. దానికోసం టెన్షన్ పడితే ఏంటి ప్రయోజనం? నేను అలా ఉండలేను. నాకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా అవసరం. నేను బతకాలా చావాలనే పరిస్థితిలో ఉన్నాను. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను తప్పకుండా చావాల్సిందే. ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను నమ్ముకునే నా కూతురుంది. ఇంతకు మించి తను ఆకలిని తట్టుకోగలదా అనేది నాకు తెలియదు. మరి మీ హస్బెండ్? ఆయన్ని నమ్మి పారిపోయి వచ్చి నా జీవితం నాశనమైపోయింది. బిడ్డని నన్ను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు. నా కడుపును పుట్టినందుకు నాతో పాటు నా కూతురు కూడా కష్టపడుతుంది. సరే, కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. సరే. హలో. ఓకే సార్. బంగారు కళాయి సెలవి తప్ప మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే కలై సెలవి అంటే మీరేనా? అవునండి. బంగారి అంటే మీరేనా? మ్, మిగతా వాళ్ళందరినీ వెళ్ళమని చెప్పి మనిద్దరిని మాత్రం ఎందుకునమని చెప్పారు? మనం మాత్రమే సెలెక్ట్ అయినట్టున్నాం. కానీ ఒకరికే కదా ఉద్యోగం ఉందని చెప్పారు. మరెందుకు మనల్ని ఇద్దరిని ఉండమని చెప్పారు? మనిద్దరిలో ఎవరో ఒక్కరికి అండి ఆ ఉద్యోగం. అది ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాతే చెప్తారు.